సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనకి 12th April 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాము. అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే UNCTAD 2025 నివేదిక అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ అనమాట. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకునేటువంటి సన్నద్ధత ఉన్నటువంటి 170 దేశాలతో ఈ నివేదిక అనేది రూపొందిస్తారనమాట. అంటే టోటల్ 170 దేశాలతోటి ఈ నివేదిక అనేది తయారవుతుంది. యునైటెడ్ నేషన్ ఓకేనా. సో మనకి సిటిఏడి నివేదిక అనేది అయితే 2022లో UNCTAD నివేదిక 2025 ప్రకారము 2024కు వచ్చేసరికి 36వ స్థానంలో ఉంది. మరి 2022లో ఏ స్థానంలో ఉందంటే ఇండియా 48th ప్లేస్లో అనేది ఉందన్నమాట. మరి UNCTAD నివేదిక అంటే ఏంటి మనకి అంటే సో కమ్యూనికేషన్ ఓకేనా, సో ట్రేడ్, నెక్స్ట్ కమ్యూనికేషన్ సాంకేతిక ఐసిటి అంటే మనకి సమాచారం మరియు కమ్యూనికేషన్ అంటారు కదా ఐసిటి, నెక్స్ట్ పరిశోధన ఓకేనా, R&D గురించి, నైపుణ్యాలు, పారిశ్రామిక సామర్థ్యము, నిధుల లభ్యత, ఇవన్నీ కూడా ఏ దేశాలు కలిగి ఉన్నాయో సో ఏ దేశాలు ఎంత స్థితిలో కలిగి ఉన్నాయో తెలిపేదే UNCTAD నివేదిక అనమాట. అంటే UNCTAD నివేదిక అంటే సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతలు ఐసిటి, పరిశోధన అభివృద్ధి R&D మరియు నైపుణ్యాలు, పారిశ్రామిక సామర్థ్యం, నిధుల లభ్యతల ఆధారంగా ఏ దేశాలు అత్యాధునిక సాంకేతికలు అందిపుచ్చుకునే స్థితిలో ఉన్నాయో తెలుపుతుందన్నమాట ఈ నివేదిక ప్రకారము 2023లో ప్రపంచంలో AI రంగంలో అత్యధిక ప్రైవేట్ పెట్టుబడులు పెట్టినటువంటి దేశాలలో 6,700 కోట్ల పెట్టుబడితోటి అమెరికా అంటే $6,700 కోట్ల పెట్టుబడితోటి అమెరికా మొదటి స్థానంలో ఉంది. చైనా $780 కోట్ల సెకండ్ స్థానంలో ఉందన్నమాట. అంటే AI రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు అత్యధికంగా పెట్టుబడి పెట్టేవాళ్ళు అమెరికా, చైనా. మరి ఇండియా వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. మరి ఇండియా ప్రైవేట్ రంగంలో AI రంగంలో ఎంత పెట్టుబడి పెడుతుంది అంటే 140 కోట్లు పెట్టుబడి పెడుతుంది అనమాట. సో ఈ నివేదిక ప్రకారం 2033 వరకు ప్రపంచ AI మార్కెట్ $4.8 లక్షల కోట్ల చేరే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అంటే 2033 వచ్చేసరికి దీనివల్ల 40% ఉద్యోగాలపై ప్రభావం పడుతుంది. అంతే కదా, మనం ఎక్కువగా ఏఐని ఉపయోగించాము అని అంటే సో మనకి మ్యాన్ పవర్ అనేది అంత అవసరం ఉండదు అనమాట. కాబట్టి ఉద్యోగాలపై ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడనుంది. ఈ నివేదిక ప్రకారము సాంకేతిక సన్నద్ధతలో ముందున్న వర్ధమాన దేశాలు ఏంటి అంటే ఇండియా, చైనా, బ్రెజిల్, ఫిలిప్పీన్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏఐ రంగంలో ముందున్న దేశాలు ఏంటి అంటే అమెరికా, చైనా, జర్మనీ, UK, ఇండియా అనమాట. సో ఇవి ముందున్నటువంటి దేశాలు. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే బెస్ట్ ఎయిర్పోర్ట్ చాంగి అంటే మనకి స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ అనేవి 2025 అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్కై ట్రాక్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్ 2025లో భాగంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ఇది 13వసారి ఇట్లా ఫస్ట్ ప్లేస్లో రావడము. సెకండ్ ప్లేస్లో దోహా ఎయిర్పోర్ట్, థర్డ్ ప్లేస్లో టోక్యో ఎయిర్పోర్ట్ అనమాట. అయితే ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా. సో ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా అనే అవార్డు అనేది వచ్చిందనమాట. మరి బెంగళూరులో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా. సో బెంగళూరులో ఉన్నటువంటి కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమో బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా అవార్డు అనేది రావడం జరిగింది. అట్లాగే గోవాలో ఉన్నటువంటి మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఈ గోవాలో ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్కి ఏమో బెస్ట్ ఎయిర్పోర్ట్ అండర్ 5 మిలియన్ ప్యాసింజర్ అవార్డు వచ్చింది. దీనితో పాటు క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా అవార్డు కూడా రావడం జరిగింది. 2 అవార్డ్స్ అనేది గోవాలో ఉన్నటువంటి మనోహర్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా. దానికేమో బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా సౌత్ ఏషియా అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. అది సెకండ్ కరెంట్ అఫైర్. థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి చైనా నిర్మించనుంది. ఇది ఎక్కడ దేని మీద అంటే ఈ బ్రిడ్జిని ఏమంటారంటే హుయాజీ యాంగ్ గ్రాండ్ క్యాన్సన్ బ్రిడ్జ్ అని అంటారనమాట. హుయాజీ యాంగ్ గ్రాండ్ క్యాన్సన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 1.8 మైళ్ళ పొడవు ఉంటుంది. మరి ఇది ఎక్కడ నిర్మించనున్నారు అంటే గుయిజా ప్రావిన్స్లో ఉన్నటువంటి బెయిపన్ నదిపై హుయాజియాంగ్ లోయ మీదుగా ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించనున్నారనమాట. ఇది గుయిజా ప్రావిన్స్ లో ఉన్నటువంటి బెయిపన్ నదిపై హుయాజియాంగ్ లోయ మీదుగా నిర్మించనున్నారు. ఈ లోయపై ప్రయాణ సమయం అంటే ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల ప్రయాణ సమయం అనేది ఇంతకు ముందు గంట సమయం ఉంటే ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల గంట నుంచి జస్ట్ 1 minute కి తగ్గనుందనమాట. అంటే అంత వేరియేషన్ అనేది ఉందన్నమాట.
1 అవర్ నుంచి 1 మినిట్కి తగ్గనుంది. సో ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 2200 కోట్లు అనేది ఖర్చు అవుతుంది అనమాట. అది థర్డ్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. వీరు 5 years వరకు ఉంటారనమాట రాజశేఖర్ రెడ్డి. సో ఇతని ప్రాపర్ ఎక్కడ అంటే నల్గొండ జిల్లా పెద్దఊర మండలం సిర్సంగండ్ల అనమాట. మరి ఉపలోకాయుక్తలుగా ఎవరు నియమితులయ్యారు అంటే జగ్జీవన్ కుమార్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్, ఇతను కూడా నల్గొండ జిల్లాకు చెందినవాడే అనమాట. ఇతను వచ్చేసరికి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యాడు. ఇతను మనకి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై నిర్మించినటువంటి ఏకసభ్య కమిషన్ కి చైర్మన్ గా కూడా ఉండడం జరిగింది. మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ కి జస్టిస్ షమీం అఖ్తర్ అనేవాడు చైర్మన్ అయితే సభ్యులు ఎవరు అంటే ప్రవీణ కిషోర్, వీళ్ళిద్దరు కూడా సభ్యులుగా నియమితులయ్యారు. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.